ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మన మత్తయి సువార్త 20 నుండి 34 వచనాన్ని చాలా రోజులుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇద్దరు గుడ్డివాళ్ళు త్రోవ పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళని ఎలాగ యేసు ప్రభువారు బాగు చేశాడు, దాంట్లో బాగు చేసే ఈ యొక్క స్వస్థతలో ఇమిడి ఉన్న ఆత్మీయ సత్యమేంతో నేను కొన్ని రోజులుగా ఇడమర్చి మాట్లాడుకుంటూ వస్తున్నాను. మీకు అర్థమైనట్టుగా బోధించుకుంటూ రావటం జరుగుతుంది. ఈరోజు మరి ఒక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు దగ్గరికి రాగానే ఆ వ్యక్తిని యేసు ప్రభు అడుగుతున్నాడు, నేను నీకు ఏమి చేయాలని నువ్వు కోరుతున్నావు? మత్తయి సువార్త 21:32 వచనం. దానికి వాళ్ళు ఏమన్నారంటే, మా కళ్ళు తెరిస్తే చాలు. ఎందుకు కళ్ళు తెరిస్తే చాలు అన్నారు అంటే, చూపు పొందితే కనుక యేసును వెంబడించవచ్చు అనేది వాళ్ళ ఒక ఆలోచన. వాళ్ళకు చూపు లేకపోతే యేసును వెంబడించడం అంత ఈజీ కాదు. మరి వాళ్ళకి ఇంకొక 4 ఎస్కార్ట్స్ కావాలి. కాబట్టి ఇంకా చూపు పొందడం ఎందుకు కోరుకంటే, యేసును వెంబడించడానికి కోసం, యేసును మహిమపరచడానికి కోసం అనే విషయం పైన వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. అందుకొరకే బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, వాళ్ళకి వెంటనే ప్రార్థన దేవుడు ఆలకించి చూపు పొంది యేసు వెంబడించి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మీరు ప్రార్థన చేస్తున్నారు వాస్తవమే, ఉపవాసం ఉంటున్నారు వాస్తవమే. ఉపవాసం దేని కొరకు ఉంటున్నారు, ఏం అడుగుతున్నారు దేవుని దగ్గర? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడు భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే ఇవన్నీ అజ్ఞానులు వెతుకుతున్నారు, అంటే అన్యులు వెతుకుతున్నారంట. మత్తయి సువార్త 6:31 నుండి మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయులుగా మనం ఆధ్యాత్మికమైన వాటిని వెతకాలి. వాటిని మనం దేవుని దగ్గర అడగాల్సిన వారమై ఉన్నాం. సొలొమోను చూడండి, దేవుని దగ్గర వెండి బంగారం అడగలేదు. ఆయన రాజుగా ఆ పట్టాభిషేకం చేసిన తర్వాత సొలొమోను దేవుని దగ్గర ఏం అడుగుతున్నాడంటే, నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభువా అని అడుగుతున్నాడు. డివైన్ విస్డమ్. ఇక్కడ లోక జ్ఞానాన్ని కూడా అడగలేదు. జ్ఞానంలో రెండు రకాల జ్ఞానం ఉన్నాయి. బనర్జీ అనేది గ్రీకులో మరి లోక జ్ఞానాన్ని చూపిస్తుంది. సోఫియా అనేది గ్రీకులో మరి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని చూపిస్తుంది. ఇక్కడ సొలొమోను అడిగింది ఆత్మ సంబంధమైన సోఫియా, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అడుగుతున్నాడు. వెంటనే ప్రభు ఏమంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా ఆయనకు వెండి బంగారం ఆయుష్ను కూడా ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం చూడండి, 3:11 నుండి 13 దాకా. ఆయన జ్ఞానాన్ని అడిగాడు. ఐశ్వర్యాన్ని అడగలేదు, ఆయుష్ను కూడా అడగలేదు, వస్త్రాన్ని అడగలేదు, ఆస్తిపాస్తులు అడగలేదు. జ్ఞానాన్ని అడిగాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఆశీర్వదించినప్పుడు కేవలం జ్ఞానాన్ని మాత్రం కాదు, దేవుని బిడ్డలారా, మరి ఆయనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. మొదటి సామెల గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా ప్రార్థన చూస్తే, నాకు కొడుకుని ఇస్తే ఆ కొడుకుని నీకు సమర్పిస్తాను ప్రభు అని చెప్పి మరి అడగటంలో ఒక విశేషమైన ప్రతిష్ట కలిగి అడగటాన్ని మనం మొదటి సామెల గ్రంథం 11వ అధ్యాయం 10 నుండి మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అలాగే బైబిల్లో ఎవరైతే దేవుని చెంతకు చేరి అడిగారో వాళ్ళందరూ ఆధ్యాత్మికమైన వాటిని, ఆత్మ సంబంధమైన వాటిని, డివైన్ థింగ్స్ని, పవిత్రమైన వాటిని దేవుని దగ్గర అడిగారు. దావీదు ఏమడుగుతున్నాడు? నేను యెహోవాతో ఒక వరం అడిగితిని. ఏం వరం అడుగుతున్నాడు? జీవితకాలం అంతయు యెహోవా మందిరములో నివసింప కోరుతున్నానని కీర్తన 27:4 అంటున్నాడు. కాబట్టి దేవుని మందిరంలో ఉండాలనేది ఆయన ప్రార్థన. అలాగే ఏలియా ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి రావాలని ప్రార్థన చేశాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30 నుండి మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యాకోబు దేవుని దగ్గర అడిగినప్పుడు, ప్రభువా నన్ను ఆశీర్వదించండి, ఆత్మీయంగా ఆశీర్వదించండి చెప్పి అడిగాడు. ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి 29 వచనాలు చదివితే అక్కడ యాకోబు అడిగింది దేవ ఆశీర్వాదాన్ని. ఈరోజు మీరు దేవుని దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమి అడుగుతున్నారో ఒకసారి ఆలోచించి చూడండి. మీరు ఆత్మ సంబంధమైన వాటినే వెతకాలి, ఆత్మ సంబంధమైన వాటినే అడగాలి, ఆత్మ సంబంధమైన వాటినే కోరుకోవాలి. ఇట్లా మీరు ఆత్మ సంబంధమైన వాటి కోసం ప్రయాసపడిన వారైతే మీరు దేవుని నుండి సంపూర్ణంగా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నా నామములో ఏమడిగినా ఇస్తాను ప్రభా. ఆత్మ సంబంధమైన వాటిని అడుగుటకు సాయం చేయండి ప్రభా. విశేషమైన కృప దయచేయండి ప్రభా. పరలోక మహిమతో నింపండి ప్రభా. అభిషేకముతో నింపి తాక్కుమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మీకు దేవుడిచ్చే ప్రవచనం ఏంటంటే, మీరు ఎండిపోయి ఉంటే మీరు చిగురించబోతున్నారు. ఏవేవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి పొందుకోబోతున్నారు. మీ శత్రువులు చెదిరిపోబోతున్నారు. మీ దుఃఖ దినాలు నాట్యముగా మార్చబడబోతుంది. ఇంకా కొద్ది దినాల్లోనే ఒక శుభవార్త వినబోతున్నారు. దేవుడు మనం దీవించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 16:20. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.